హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడిచెర్లమోటు. ఈరోజు విషయానికి వచ్చరికి మనం బ్యాడిగి మార్కెట్లో ఉన్నాం. ప్రజెంట్ మార్కెట్లో అంటే ఫస్ట్ మార్కెట్ బోర్డు అనేది చూపించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా అంటే మార్కెట్ అనేది ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా మీకు విషయం అర్థం కావాలని ఆ బోర్డు అనేది కన్నడలో ఉంది. ఎవరైనా అర్థమైతే కనుక చూడండి. అక్కడ చూడండి, అక్కడ భవన్ వచ్చేసరికి రైతు భవన్ అనేది ఏ విధంగా ఉందో అది కన్నడలో ఉంది. నాకైతే అర్థం కాలేదు అది. ఒకసారి చూడండి, ఆ ఎద్దులు కానీ ఇత్తనం వేసే విధానం కానీ లేకపోతే కనుక అక్కడ వాళ్ళు నిలబడిన విధానం కానీ మనం లోపలికి వెళ్ళలేదు. రైతు పండించే ఫస్ట్ ఇత్తనం వేసేది, తర్వాత రైతు పంట పండించిన తర్వాత అంటే నాకు అనిపించింది అనమాట. ఆ విధంగా వాళ్ళు అట్లా ఎద్దుల మీద పంటను తీసుకెళ్తున్నట్టుగా ఫస్ట్ ఇత్తనాలు వేస్తున్నట్టుగా ఆ విధంగా వాళ్ళు సారి అక్కడ చూడు ఆయన ఎనికిల అంటే భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నట్టుగా, ఆమె ఇత్తనం వేస్తున్నట్టుగా, ఇక్కడ పండించిన పైరును దాంతో తీసుకెళ్తున్నట్టుగా ఆ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్‌లో అసలు మార్కెట్ మొత్తం అసలుకి అంటే ఎంత దూరం ఉంది, అసలుకి ఏంటి అనే దాని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్‌ను కొత్తగా చూసేవాళ్ళు గానీ ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు విషయం అర్థమవుతది. స్కిప్ చేస్తే మీకు ఏది అర్థం కాదు. అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని విషయాలుంటాయి. నారు అంటే సారీ హ్మ్. మార్కెట్‌లో ఎన్ని బస్తాలొచ్చినాయి? అసలకి ఏంటి? అసలు రైతులతో మాట్లాడిచ్చిన ప్లస్ అన్నీ వస్తాయి మీకు. స్టెప్ బై స్టెప్ వ్యాపారస్తులతో కొట్టడంతోటి అసలక్కడ సిట్యుయేషన్ ఏంటి? అసలు దేనికి వాడతారు? ఇక్కడ ఎన్ని కంపెనీలున్నాయి? అన్న దాని గురించి మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతా ఉంటది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం 10,000కి దగ్గరలో రీచ్ అవుతున్నా. దగ్గర దగ్గర ఒక 300 మంది సబ్స్క్రైబ్ చేస్తే 10,000 అనేది రీచ్ అవుతా. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే నా ఛానల్‌ను మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని అయితే భావిస్తున్నాను. ఇంకా విషయానికొచ్చేసరికి ఫ్రెండ్స్ అసలకు మనకు ఛానల్ విషయానికొచ్చేసరికి మనకు అసలకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు గానీ, ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ మీకు నేను ఏ విధంగా చేయాలన్న దాని గురించి కూడా వివరించండి. నేను ఈ మధ్య 2 రోజులు డిలే అవ్వడానికి కారణం ఏంటంటే డైలీ వీడియోస్ ఉన్నాయి. దానికి తోడుగా నేను ట్రైన్‌లో చేయడానికి కుదరదు. నేను అక్కడి నుంచి రావడానికి కూడా డిలే అయింది. సాయంత్రం నేను వచ్చి లేసి చేసేసరికి ఆ వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకోసం నన్ను ఈ 2 రోజులు డిలే అయినందుకు నన్ను అందరూ మన్నించండి. ఇంకా విషయానికొచ్చేసరికి చూడండి ఎంత పెద్దదంటే దగ్గర దగ్గర 500 ఎకరాలు ఉంటదంట. 500 ఎకరాలలో డైలీ అంటే నేను పోయిన రోజైతే మాత్రం దగ్గర దగ్గర అంటే దగ్గర దగ్గర 1,00,000 టిక్కి రావడం జరిగింది. అక్కడికి వ్యాపారస్తులు అంటే కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళు చాలా వరకు 10% ఉంటారంట. ఎక్కువ శాతం మంది పండించిన రైతులే ఎక్కువ శాతం అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవాలనే ఆశతోటి ఎక్కువ చూడండి మీరు డీసీఎంలు గాని చాలా 10% కూడా కనపరావు. మొత్తం కూడా డీసీఎంలు ఇది బొలెరోలు మాత్రమే ఎక్కువ అక్కడికి రావడం అనేది జరుగుతా ఉంటది. ఎక్కువ శాతం నేను గమనించిందైతే మాత్రం ఎక్కువ బొలెరోలు, అశోక్ లైలాండ్‌లే ఎక్కువ కనిపిస్తున్నాయి. డీసీఎంలు ఎక్కడో ఒక చోట పెద్ద రైతు అలా ఉంటేనే తీసుకొస్తున్నారు. చూడండి కాయలు కూడా మెరుస్తా ఉన్నాయి. అక్కడైతే ఎక్కువ శాతం 5531, 2043 కడ్డి బ్యాడి, డబ్బి బ్యాడి మీరు అనుకున్న 644 గానీ, లేకపోతే 646 గానీ, లేకపోతే టమోటా మిర్చి గానీ, లేకపోతే మీరు అనుకున్న 411 గానీ, 1081 గానీ ఇటువంటి రకాలు అక్కడికి ఎక్కడికి రావు. మీరు అనుకున్న మంజీరా గానీ, లేకపోతే అన్ని రకాల మన ఏరియాలో ఏసినట్టుగా అక్కడ ఓన్లీ ఎక్కువ శాతం బ్యాడి రకాలు మాత్రమే అక్కడికి రావడం. బ్యాడి రకాలలో కూడా మనకు నేను చెప్పిన రకాలే అక్కడికి ఎక్కువ రావడం అనేది జరుగుతా ఉంటది. చూడండి నేనైతే ఎక్కడ కూడా ఫాస్ట్‌గా కూడా పెట్టలేదు. మామూలుగా నేను మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఈ ఆడియో అనేది చేయాలనే ఉద్దేశంతోటే నేను మీకు కొంచెం టైం తీసుకున్నా. మళ్ళీ దీనికి ఒక గంట నుంచి గంటన్నర సమయం కేటాయించాలి. దీన్ని ఎడిట్ చేయాలి. మొత్తం మీకు అన్నీ సవివరంగా వివరించాలనే ఉద్దేశంతోటి మాత్రమే నేను కొంచెం 2 రోజులు డిలే తీసుకున్నా. శనివారం ఎలాగో మనం ఖాళీగా ఉంటాం కాబట్టి దాని ఉద్దేశంతోటి ఈ విధంగా నేను వీడియో చేయాలనుకున్నాను. చూడండి బస్తాలు ఎక్కడ ఏ కొట్టుకాడ చూసుకున్నా ఫుల్‌గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఖాళీ లేవు. వచ్చే ఫిబ్రవరి, జనవరిలో మాత్రం దగ్గర దగ్గర రోడ్ల మీద కూడా పెట్టి అక్కడ మార్కెట్ అనేది చేస్తారంట. మనం అక్కడ వాళ్ళని కనుక్కున్న సమాచారం. నేను మళ్ళీ మీరు ఒక నెల తర్వాత వెళ్ళండి అంటే కూడా ఖచ్చితంగా వెళ్తా. నేను మీరు అనుకున్నట్టుగా మీరు బస్తాల మీద ఏసే రేటు కూడా చూపించండి అంటే రేపు సోమవారం 100%గా నేను అదొక్కటి మర్చిపోయి వచ్చాను. అది ఒక రైతు మిత్రుడు నాకు గుర్తు చేశాడు. అది కూడా ఖచ్చితంగా మీకు ప్రతిరోజు ప్రతి సోమవారం, బేస్తవారం మీకు ప్రతి విషయాన్ని నేను వివరించడం అనేది జరుగుతా ఉంటది. ప్రతి విషయాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటా మీకు ప్రతి విషయాన్ని చేరవేయాలనే ఉద్దేశమే. నాకు తెలిసి తెలియక నేను ఏదైనా చేసినా సరే మీరు దాన్ని కొంచెం గమనించి నేను ఏది చేయాలో చెప్పండి. దయచేసి మీరు చెప్పే విధానంలో చెప్తే ఖచ్చితంగా నేను ఆ సమస్యను ఎలా రెక్టిఫై చేయాలి, లేకపోతే నేను ఎలా కనుక్కోవాలనే ఉద్దేశంతోటి కనుక్కొని ఆ విషయాన్ని మీకు వివరించడం అనేది జరుగుతా ఉంటది.
ఇంకా విషయానికి వచ్చేసరికి మీకు మార్కెట్‌లో దగ్గర దగ్గర 1,00,000 బస్తాలు వచ్చినా సరే అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే, ఒక్క బస్తా కూడా ఆగిపోయే సమస్య లేదంట. ప్రతి వచ్చిన సరుకును మొత్తము అమ్మి మాత్రమే వాళ్ళకి పట్టి కట్టి పంపిస్తారంట. అక్కడొచ్చేసరికి కమిషన్ రూ. 3 అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబ్బులైతే మాత్రం 2 రోజుల తర్వాత అకౌంట్‌లో డైరెక్ట్ అకౌంట్‌లో ఏస్తారంట. బై హ్యాండ్ అయితే ఇవ్వరంట. అక్కడ సిట్యుయేషన్ అయితే ఆ విధంగా ఉంది. మీకు ప్రతి గొంది, ప్రతి ఏరియా అంటే దగ్గర దగ్గర అది 10-12 నిమిషాలు వీడియో తీయడం అనేది జరిగింది. మీరు ఈ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఎప్పుడు ఏ విషయం చెప్పానో కూడా అన్ని విషయాలు మీకు అర్థమవుతది. చాలా పెద్దది మార్కెట్ దగ్గర దగ్గర 530 షాపులో ఎన్నో ఉంటాయంట. కమిషన్ ఏజెంట్లు అన్నీ కలిపి కూడా ఒక 1100, 1200 ఉంటాయంట మొత్తం అక్కడ షాపులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మార్కెట్‌లోకైతే ఎక్కువ శాతం మంది రైతులు, ఆ విధంగా వ్యాపారస్తులు తక్కువ రావడం వల్ల ఆ విధంగా జరుగుతా ఉంది. చూడండి సరుకైతే మాత్రం ఎక్కడ చూసినా ఫుల్‌గా ఉంది. చూడ్డానికి కూడా మన కళ్ళు సరిపోలేవురా అన్నట్టుగా ఉంటది. అది కూడా డిసెంబర్ నెలలో. ఇది దరిదాపు మనం వీడియో తీసి కూడా 4 రోజులైంది. విపరీతంగా వస్తాయంట అక్కడికి సరుకులు. జనవరిలోనే దగ్గర దగ్గర 2 లక్షలు వస్తాయంట. ఫిబ్రవరిలో అయితే దగ్గర దగ్గర 3 లక్షల బస్తాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట అక్కడ పరిస్థితి అయితే. మనకు మార్కెట్ ఎందుకు తగ్గింది, 2043 ఎందుకు తగ్గింది, లేకపోతే కనుక 5531 తగ్గడానికి గల కారణాలు ఏంటి, అన్ని విషయాలు కూడా నేను అక్కడ ఉన్న రైతు మిత్రులతో మాట్లాడాను, వ్యాపారస్తులతో మాట్లాడాను. తెలుగు వచ్చిన వాళ్ళతోనే ఎక్కువ శాతం నేను స్పెండ్ చేసి మన ఏపీ నుంచి కూడా కర్ణాటకకి వెళ్ళి అమ్ముకునే వాళ్ళు, అనంతపురం, కర్నూలు, ఇంకా మనకు బళ్ళారి అంటే పరిసర ప్రాంతాల్లో తెలుగు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళతోటి నేను చర్చించి మాట్లాడింది. చూడండి కువ్వలుగా అసలు బస్తాలు కూడా చూడడానికి మనకు చాలా బాగున్నాయి. అసలు రైతులైతే మాత్రం చాలా వరకు పంట బాగొచ్చిందని చాలా మంది అంటే మీరు అనుకున్న విస్తీర్ణము ఎక్కువ వేశారంట. మనము పోయిన సంవత్సరం 1,00,000 ఎకరాలు వేస్తారనుకుంటే ఇప్పుడు ఒక ఊర్లో 1,00,000 ఎకరాలు వేస్తారనుకున్నది 3 లక్షల ఎకరాలు వేసారు అనుకుందాం ప్రజెంట్. ఇంకా ఒక ఊర్లో 1,000 ఎకరాలు వేస్తారనుకున్న ఊర్లో 3,000 ఎకరాలు వేసారంట. పత్తి డౌన్ కావడం, అందుకోసం ఏదో ఒకటి చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఆ విధంగా వేస్తున్నారు. చూడండి రాసులుగా పోసినట్టుగా అలా కోసి అక్కడ సిద్ధాంతం పద్ధతి కూడా చాలా వరకు బాగుంది. ఎవరు కూడా పాట పెట్టరు అక్కడ. బస్తాను చూసుకోవడం, నీకు నచ్చితే రాసుకొని వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదంట. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు జమ చేస్తారంట. అక్కడ కంప్యూటర్ సిస్టంలో అక్కడ వాళ్ళకు యాడ్లో పెద్ద ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవరైతే ఎక్కువ రేట్ చెప్పింటారో ఆ రేటు ప్రకారమే రైతుకు కట్టేయడం అనేది జరుగుతూ ఉంటుందంట. అందుకోసం అనేసి అక్కడ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ నో, అసలు మాట్లాడే మాటలు కానీ ఏముండవు. వచ్చిన రైతుకు, వచ్చిన వ్యాపారస్తునికి ఎటువంటి మాటలు ఉండవు. వచ్చిన వ్యాపారస్తుడు ఎవరైతే కొనడానికి వస్తాడో ఆ వ్యాపారస్తునికి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఏ లాట్ నెంబరు ఎంత ఎన్ని ఉన్నాయి అసలు ఏంటి అనేది పూర్తిగా చూసుకొని వాళ్ళు అప్పుడు మాత్రమే వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు అది గమనించండి. ఎందుకంటే నేను ఇంతసేపు చెప్పడానికి గల కారణం, ఇంత డిలే తీసుకోవడానికి గల కారణం కూడా అదే అనమాట. చూడండి అసలు బస్తాలు చూడడానికి కూడా నేను దగ్గర దగ్గర మొత్తం అసలు ఎన్ని కొట్లు ఉన్నాయో అన్ని కొట్లు రౌండ్ అప్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం తిరిగాను అనమాట. దగ్గర దగ్గర బండి మీద తిరిగితేనే 10 నిమిషాలు పట్టింది. చాలా వరకు బాగుంది చూడ్డానికి కానీ, అక్కడ వ్యూ కానీ, లేకపోతే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ సిచ్యువేషన్ అనేది చాలా వరకు బాగుంది. అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఎక్కువ శాతం మంది రైతులే రావడం. అక్కడ మీకు ఏదైనా నేను చెప్పిన దాంతో తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అంటే కూడా నేను అది మార్చుకొని ఖచ్చితంగా నేను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించను. మీకు ఎందుకంటే మీకు బాగుంటే నాకు బాగున్నట్టుగా నేనైతే భావిస్తాను అన్నమాట. ప్రతి రైతు మిత్రుడు కానీ, లేకపోతే ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విషయాన్ని నేనైతే నాకు తెలిసిన అంతలో, లేకపోతే మీరు ఎవరైనా సరే నా సలహా ఇచ్చిన రూపంలో నేను ఏది చేయాలనో ఆ విధంగా చేసి వెళ్తూ ఉంటాను అనమాట. నాకు సొంతంగా నేను ఏమి చేయను. మీరు ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహా మార్గంలో వెళ్తూ ఉంటాను. చూడడానికి కూడా అయితే నాకైతే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. రేట్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. మనం అనుకున్న రేట్లు ఎక్కడ ఉండవు. వాళ్ళు అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇతర దేశాలు 36 కంపెనీలు ఉన్నాయంట అక్కడ. అంటే 36 దేశాల వాళ్ళు అక్కడ కంపెనీలు స్థాపించి ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం మీరు ఏదైనా
ఒక విషయాన్ని చర్చించండి. దాని గురించి ఖచ్చితంగా అక్కడికెళ్ళి అక్కడ కంపెనీలలో ఏ విధంగా నూనె తయారు చేస్తారు, అంటే ఇది తీసిన తర్వాత లిఫ్టిక్‌లకు ఎలా తీసుకెళ్తారు, అసలు దానికి సంబంధించినవి ఖచ్చితంగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటది. నా గోల్ ఏంటంటే ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అన్ని మార్కెట్‌లకు నేను వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని మీకు అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోటి నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సౌత్ ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అన్ని మార్కెట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగాలని అయితే నేను భావిస్తున్నా. దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి అక్కడున్న మార్కెట్లు విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు, స్థితిగతుల గురించి ఖచ్చితంగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటది. నా వంతుగా నేనైతే తిరిగి మీకు అక్కడున్న సమాచారాన్ని గానీ ఏదైనా సరే మీకు వ్యక్తపరచడం అనేది కూడా జరుగుతా ఉంటదనమాట. నేనైతే ఇండియా మొత్తం తిరగాలని అయితే భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సౌత్ ఇండియా మొత్తం తిరిగి ఒక 2 సంవత్సరాలలో అయినా సరే మీకు ఇండియా మొత్తం చూపించాలని అయితే నేనైతే భావిస్తున్నా. ఆ దేవుడి దయ మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి అన్ని రాష్ట్రాలలో ఏమైతే ఉన్నాయో అక్కడ ఉన్న మార్కెట్లు, నాకు తెలుగు మాత్రమే వస్తది, హిందీ కూడా రాదు. ఖచ్చితంగా నేను మేనేజ్ చేయగలుగుతా. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేం అవసరం ఉంటది చెప్పండి? కెత్త రేటు, అసలు ఎన్ని బస్తాలు వస్తాయి, అయన్నీ కొంచెం మేనేజ్ చేయగలుగుతా. వెళ్ళి ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలని అయితే నేనైతే నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టము. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నాకు నచ్చిన పని చేయాలంటే నేను ఎంత రిస్క్ అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి చేస్తా నేను. నేను అక్కడికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది అంటే దగ్గర దగ్గర 800 కిలోమీటర్లు ఏమొచ్చింది మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళడానికి. ట్రైన్కి వెళ్ళాను నేను. ట్రైన్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి అటు వెళ్ళి ఇటు వెళ్ళేసరికి అంత టైం పట్టింది. చాలా దూరం ఉంది చూడడానికి కూడా. మీరు చూడండి, బస్తాలు కూడా గమనించండి. నేను తిప్పిన ప్రదేశం అయితే తిప్పట్లేదు. ప్రతి బజారు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళాను, చూపించాను. దగ్గర దగ్గర 12-13 నిమిషాలు ఏముంటుంది అది. రైతులతో రైతులు అంటే అందరు రైతులు కూడా చూపించినట్టు అనే ఉద్దేశంతో ఆ విధంగా మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగా రైతులు ఎక్కువ వ్యాపారస్తులు వచ్చినప్పుడు కూడా ఫోన్ చేయండి బ్రదర్, ఖచ్చితంగా వస్తానని కూడా ఆ కొట్టన్నకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్తానని అయితే మనకైతే ఆయన కూడా మాట ఇచ్చాడు. ఖచ్చితంగా నేనైతే మాత్రం అక్కడ బస్తాలు చూసినప్పుడు కూడా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే రైతులు కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు. ముడతలు కానీ అటువంటి సమస్యలు ఉన్నా సరే మంచి 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 దిగుబడి రావడం జరిగింది. 12-13 క్వింటాలు ఆ విధంగా రావడం జరిగిందంట. వాళ్ళకు కూడా కొన్ని ఏరియాలు అయితే మంచిగా కొత్తగా వేసిన రైతులు కూడా ఉన్నారు, మనకు తెలిసిన రైతు మిత్రులే. చూడండి, మనకు చూడడానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా. అసలుకు ఎంత దూరం వెళ్ళినా వెళ్ళాలరా బాబు అన్నట్టు అనిపించింది నాకు కూడా. బస్తాలు చూస్తే కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇంకా ఎక్కువ శాతం మందికి మీకు ఏదైనా సమాచారం నాకు అందించాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా నెంబర్ కావాల్సిన వాళ్ళు కింద ఓల్డ్ వీడియోస్లో ఒక 2 నెలలు 3 నెలలు వెనక్కి వెళ్తే నా వీడియోస్లో ఖచ్చితంగా నా నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ నెంబర్ తీసుకొని మీకు ఏదైనా నాకు సలహా చెప్పాలని చెప్పండి, లేకపోతే మీకు ఏదైనా తెలుసుకోవాల్సిన విషయం ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. అక్కడ ఉన్న విషయం మనకు చెప్పడం జరుగుతుంది. మన కొట్టు దగ్గర అన్నది వచ్చేసరికి సర్కార్ కంపెనీ అంటే అన్నది షాప్ పేరు. అన్న పేరు వచ్చేసరికి లింగరాజు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా వెరైటీ, ప్రతి ఒక్క వెరైటీ గురించి ఈరోజు అన్న దగ్గర కానీ అసలు మార్కెట్లో వచ్చే అసలు అన్ని సరుకుల గురించి ఈరోజు వివరించడం జరుగుతుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఇది కడ్డీ బ్యాడి. ఒకసారి ఇది కడ్డీ బ్యాడిగి, ఇది రేట్ వచ్చేసి 50,000 నుంచి 60,000 వరకు ఉంటది. ఇది ప్యూర్ బ్యాడిగి, ఇది ప్యూర్ బ్యాడిగి. దీనికంటే అంటే మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొన్ని 5531 మీరు తెలంగాణలో ఏమనుకుంటున్నారంటే ఈ 411 ఇది వేరే సీడ్ వెరైటీలు అన్ని కడ్డీ బ్యాడిగి వాళ్ళు అనుకుంటున్నారు. అవి కడ్డీ బ్యాడిగి కావు, అవి సీడ్ వెరైటీ. ఇది వచ్చేసి మిరపకాయల్లో ఇథనాల్ తీసి దీంట్లో నాటుతారు భూమిలో, దానికి కడ్డీ బ్యాడిగి ప్యూర్ అంటారు. ఇది సీడ్ దొరకదు, కాయలే తీసుకుపోవాలా, సీడ్ దొరకదు. ఇది నాటు రకం ఇది. ఓకే, ఇది కడ్డీ బ్యాడిగి. ఇది కడ్డీ బ్యాడి, ఇది కడ్డీ మొత్తం కడ్డీ బ్యాడిగి లైన్ మొత్తం కడ్డీ బ్యాడిగి. ఈ తర్వాత ఇక్కడికి వచ్చేయండి మీరు. ఈ రోజు మన దగ్గరికి ఎంత సరుకు వచ్చింటదన్నా? ఇక్కడ 600 బ్యాగ్ వచ్చినాయి మన దగ్గరికి. 600 బ్యాగ్ వచ్చినాయి. ఇది వచ్చేది టోటల్ ఎంత వచ్చింటదన్నా? టోటల్ 1,00,000 వరకు వచ్చింది. బ్యాడిగి మార్కెట్ దాదాపు 1,00,000 వరకు వచ్చింది. 80,000 నుంచి 1,00,000 వరకు ఉంది. ఇది 2043 సింజంటా బ్యాడిగి 2043. ఇది సీడ్ రకం అంటే 2043 లో 3043 ఈషా కంపెనీ. మీరు ఎన్ని రకాలైతే ఉంటాయో అవన్నీ దీనికి వస్తుంది. నాకు 3043 గురించి చెప్పన్నా, ఇంకో దాని గురించి చెప్పాను అంటే మొత్తం 2043 అంటే అన్ని వెరైటీలు కూడా రకరకాల కంపెనీలు డచ్ లో ఉన్నాయి. 2043 అన్న, 3043 అన్న, 2883 అన్న రకరకాల వెరైటీలు ఉన్నాయి. అవన్నీ కూడా దీనికి వస్తుంది. మీరు దయచేసి గమనించాలి. వాటి గురించి వివరించాలనే ఉద్దేశంతో నేను ఇంతవరకు రావడం జరిగింది అనమాట.
చూసుకోండి ఒకసారి కాయని చూసుకోండి. వీళ్ళు రైతులు పండించినారు. 2043 ఇక్కడ ఉంది వచ్చేయండి. ఇది బళ్ళారి ఏరియాలో పండించినది. ఇది ఈ ఎక్కడి నుంచి వచ్చినాయనా? బళ్ళారిది. ఇప్పుడు వీళ్ళు రైతులు. ఓకే, వీళ్ళది ఇది డిఫరెంట్ ఉంది. అంటే ఇది కొంచెము ఖర్చులు ఎక్కువ పెట్టినారు, మందులు మంచిగా వాడినారు, బాగా వాడినారు మందులు, దానికి కలర్ బాగా వచ్చింది. ఓకే, ఇది కొంచెం రేట్ ఎక్కువ పోతే ఈ రేట్ తక్కువ? కొంచెం రేటు ఎక్కువ తక్కువ. దీని సింజెంటల్ వచ్చేసి 15,000 నుంచి 35,000 వరకు ఉంది. ఎవరేజ్ వచ్చేసి 15 నుంచి 20,000 ఉంటది. మీకు మంచి క్వాలిటీ వచ్చి 20,000 నుంచి 35,000 వరకు ఉంటది. ఓకే, క్వాలిటీ బట్టి రేట్ ఉంటది. ఇంకా నెక్స్ట్ అన్న, నెక్స్ట్ వచ్చేసి మీకు ఉంది కదా 5531 లేదు, ఇక్కడ వచ్చేయండి, ఇక్కడ ఉంది రండి. డబల్ 531 రకాలు ఇది. ఓకే, 5531 14,000 నుంచి 17,000 వరకు ఉంది. మన దగ్గరికి డీడీలు రావన్నా? వస్తాయి, రాలేదు ఈ రోజు. సీడ్ వెరైటీ తక్కువ కొంచెం, ఇంకా 15 కలిసిద్దా? ఇది వచ్చేసి 5531 సీడ్ వెరైటీ అన్ని వస్తాయి ఇక్కడికి. ఓకే, మెయిన్ అన్ని రేట్ అమ్ముతాయి. డీడీలు గానీ సువర్ణ బ్యాటింగ్ కూడా వస్తాయి? సువర్ణ వస్తాయి, సువర్ణ కూడా వస్తాయి. ఓకే, యూట్యూబర్ అన్న. ఈ ఎంత రేట్ పోతాయన్నా? అని వచ్చేసి 14,000 నుంచి 17,000 వరకు ఉంది మా బ్యాడ్కి. అదొక క్వాలిటీ, క్వాలిటీ అదొక క్వాలిటీ. ఇప్పుడు అన్ని డబల్ 531 ₹1000 ఎక్కువ తక్కువ ఉంటది అంతే. ఓకే, ₹1000 ఎక్కువ తక్కువ ఉంటది. అది కొంచెం థమ్స్అప్ కలర్ ఉంది కదా. ఇక్కడ వచ్చేయండి, ఇది డబ్బీ వెరైటీ చూపించినాను కదా మీకు. డబ్బీ ఉంది, రండి ఇక్కడ. ఇది డబ్బీ ఇది. ఓకే, మీరు అడుగుతారు కదా 65,000 పోయింది 65,000 పోయింది అంటున్నారు కదా. డబ్బీ వెరైటీ ఇది. ఓకే, ఇది వచ్చేసి 45,000 నుంచి 65,000 వరకు ఉంది ఇది. ఓకే, 45 నుంచి 65,000 వరకు పోతుంది. కొంచెం క్వాలిటీ కొంచెం లెఫ్ట్ ఉంది. ఇంకా 15 రోజులు పోతే మంచి క్వాలిటీ వస్తుంది. రింగు సైజు బాగా వస్తుంది. మొత్తం అనంతపురం డిస్టిక్, కర్నూలు డిస్టిక్, బళ్ళారి డిస్టిక్, హుబ్లీ డిస్టిక్, బాగలకోటె, గుల్బర్గా అన్ని ఏరియా నుంచి బ్యాడీకి వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది. ఓకే, ఎక్కడి నుంచి వస్తారా ఇక్కడ కొనుగోలు చేయడానికి? కొనుగోలుకి అన్ని మొత్తము స్టేట్ వాళ్ళు వస్తారు. మెయిన్ ఇక్కడ నుంచి ఒక 25-30 స్టేట్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఆయిల్ కంపెనీలు కూడా ఈడే ఉన్నాయి, 2 జీన్లు ఉన్నాయి, 36 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. మరి సూకరా డబ్బీలో డ్యామేజ్ అనేవి మా కాడ. మనం బ్యాడ్గీకు ఎక్కువ వచ్చేది కడ్డీ బ్యాడ్గి ఒకటి, సింజంట బ్యాడ్గి ఒకటి, డబ్బీ బ్యాడ్గి, ఇవే 3 క్వాలిటీలు ఎక్కువ వచ్చేది అన్న. ఇవి తప్పితే రావు, ఇవి డ్యామేజ్ అనేది. డబ్బీలో డ్యామేజ్ ఇది. ఇది తాళ రకాలు 10,000 నుంచి 20,000 వరకు పోతుంది. నువ్వు చూపించిన డబ్బీ రకం ఎంత పోతుందా? అది 45,000 నుంచి 60,000 వరకు పోతుంది. 40 నుంచి 60,000 వరకు పోతుంది. ఓకే, వీళ్ళు కొనేవాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు రాస్తారు, టీం రాస్తారు, వాళ్ళ రైతులు, వీళ్ళు వ్యాపారస్తులు. కొనేవాళ్ళు ఇంకో అర్ధ గంట స్టార్ట్ అవుతారు. వ్యాపారస్తులు టీం రాసేకి వస్తారు. ఓకే, ఇప్పుడు మనం చూపించిన వరకు ఇంతేనా? మళ్ళీ ఇది గుంటూరు కావాలంటే ఇది గుంటూరు వెరైటీ ఉంది. గుంటూరు కూడా నడుస్తుంది ఇక్కడ. మీకు గుంటూరు ఏరియాలో నడుస్తుంది కదా గుంటూరు, ఇది కూడా వస్తుంది మా కాడ. అన్ని రకాలు నడుస్తుంది బ్యాడ్గీలో. ఎక్కువ అన్ని సర్పల్ 102 వచ్చేసి 25,000 నుంచి 45,000 వరకు ఉంది. రాలేదు 25,000 నుంచి 45,000 వరకు ఉంది. ఓకే, అంటే పక్కన ఎవరి దగ్గర మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అంటే కొంచెం తక్కువనా వచ్చేది తక్కువ. ఓకే, అది వచ్చేది తక్కువ. అంటే సీజన్ ఇంకొంచెం స్టార్ట్ అయితే వచ్చేస్తాను. కొంచెం స్టార్ట్ అవ్వాలి. వీళ్ళలో తెలుగు ఎవరికైనా వస్తుంది అంటారన్నా? తెలుగు వచ్చేసి అన్నయ్య మాట్లాడతారు. తెలుగు మాట్లాడను. ఒక నిమిషం అన్న, ఈ పక్కకు వచ్చేయండి. అది అన్న ఒక నిమిషం. ఇప్పుడు మీ బ్యాడిగ్ కదన్న మీది, చెప్పండి ఒకసారి మీది ఏ ఊరు అసలు? మాది కర్ణాటక నుంచి బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకు, అలకుంది విలేజ్. ఓకే, అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కువ ఏది వేస్తారన్నా? ఎక్కువ వచ్చేసి 5531, ఇంకోటి 2043. ఈ సంవత్సరం అసలు పంట పరిస్థితి ఏ విధంగా ఉందన్న? పంట పరిస్థితి అంటే ఇప్పుడు దాదాపు మొత్తం పోయినసారి ఒక 1000 ఎకరాలు వేసేవాళ్ళు ఈసారి 2,000 ఎకరాలు వేసినారు. ఇది వాన పరిస్థితి, మా ఊరు పరిస్థితి. వాన రాలేదంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినవి. ఎకరానికి 15-20 వచ్చేవి, ఇప్పుడు 10-12 అట్లా ఆ విధంగా వచ్చినవి. విస్తీర్ణం పెరిగినందుకు డిమాండ్ తగ్గింది. ఇంకొకటి ఏమంటే
వైరస్ ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరము, వాన లేదు కదా, దానికోసమే పంట తగ్గిపోయింది. మాట్లాడిస్తారా? बात करो तू बात कर, कई काम कर रहा है, बात कर रहा है, हमारा काम करने जा रहे हैं, 2 मिनट बात कर नहीं आता बात कर, तेलुगु आता है, जरा गाना तो बात करते हो आज ये कौन आते हैं? आप बुद्ध से हो ना? ఇది బులా హసనారా దేఖ 10 నిమిషాలు ఆఫ్ చేస్తారా? మళ్ళీ ఎక్కువ అసలు పిలిపించి మాట్లాడుకుందాం. ఓకే, బంద్ కరో, బంద్ కర్నా, బంద్ మాడు. ఇక్కడ బ్యాడిగి మార్కెట్ లో అసలు మొత్తం ఎన్ని షాపులు ఉంటాయన్నా? 300 నుంచి 400 షాపు అమ్మే ఉన్నాయి. తీసుకునే వాళ్ళు ఒక 500 నుంచి 600 షాపు ఉన్నాయి. 1000 షాపులు ఉంటాయి. తీసుకునే వాళ్ళు కూడా సపరేట్. ఓకే, కొనే మనము అమ్మిచ్చే వాళ్ళు, వాళ్ళు తీసుకునే వాళ్ళు 1000 షాపులు ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడ తీసుకెళ్తారు? అన్ని గుజరాత్ పోతాయి, ముంబై పోతాయి, తర్వాత యూపీ పోతది, గుజరాత్ పోతది, అహ్మదాబాద్ ఎక్కువ పోతది, కేరళ పోతది, బెంగళూరు ఇడ్లీ సాంబార్ కి మెయిన్ కంటెంట్ ఇడ్లీ సాంబార్ కి బ్యాడిగి పోయేది, బ్యాడిగి కడ్డీ మీద వచ్చేది ఇడ్లీ సాంబార్ కి ఎక్కువ పోయేది. అన్ని స్టేట్లకి పోతాయి, అదర్ కంట్రీకి పోతాయి. వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు కొనేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ కేరళకి సరుకు పంపిస్తారు. 2043 ఎక్కువ కొనేది వీళ్ళు. ఈ క్వాలిటీ వీళ్ళు కొనరు. 2043 మెయిన్ తగ్గడానికి గల కారణం ఏంటన్నా? 2043 మెయిన్ తగ్గడానికి కారణం వచ్చేసి గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో కొత్తగా పుష్ప అనే రకాలు సీడ్ వెరైటీ వచ్చింది. అది పంట చాలా వచ్చింది. గొండల్ అనేది దాని పేరు, గొండల్ అని. దాని ఎక్కువ పండించినారు. అది ఈసారి వర్షాలు రాలేదు, అక్కడ ఏమి దెబ్బ తినలేదు, ఆ క్వాలిటీ ఎక్కువ పండించినారు కాబట్టి మనకంటే బాగుంది. అక్కడ మనకినా బాగుంది క్వాలిటీ. అది ఏమైందంటే ఎక్కువ అక్కడ నుంచి సరుకు వస్తుంది కదా, దానికి మన కర్ణాటక, ఆంధ్ర రైతులకి దెబ్బ పడింది. ఆ సరుకు రాకుండా ఉండుంటే, వాళ్ళు పండించుకున్నా ఉండుంటే మన రైతులకి 40,000 నుంచి 50,000 సింజంటే బ్యాడికి రేటు దొరికేది. అది వచ్చింది కాబట్టి 15,000 నుంచి 25,000 వరకు ఉంది ఇప్పుడు వాస్తవంగా. ఇదే మార్కెట్ ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? ఈ మార్కెట్ ఇంకో 15 రోజుల వరకు ఉండొచ్చు. తర్వాత ఏమైతుందని తెలియదు, ఇంకా తగ్గొచ్చు, కానీ ఇది ఇదే రేటు ఉండొచ్చు. ఒకసారి ఆయన అడుగుతావా దాని గురించి? వాళ్ళు తెలుగు వాడికి రాదు, నువ్వు హిందీలో అడుగు మళ్ళీ ట్రాన్స్లేట్. ये मार्केट कब तक रहेगा भाई? सिजेंटा का मार्केट कब तक रहता है? वो ये इसका है ना, गोंडल का। वो कम वो खत्म होने लगा भी 2043 के इंप्रूव. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు వరకు ఉంటాయి అక్కడ మార్కెట్ లో ఈ గొండల్? మార్చ్ వరకు. వాళ్ళు ఏమంటున్నారంటే గొండల్ మిరపకాయలు ఎంపీ నుంచి, గుజరాత్ నుంచి వచ్చే మిరపకాయలు స్టాప్ అయితే ఈ మార్కెట్ కొంచెం పెరగొచ్చు. మళ్ళీ అది మార్చ్ వరకు. యాక్చువల్ ప్రైస్ ఎంత? డబ్బీ బ్యాడి, కడ్డీ బ్యాడికి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 45,000 నుంచి 55,000, 60,000 మామూలుగా రీజన్ గా. పోయిన సంవత్సరం ఎంత రేట్? పోయిన సంవత్సరం ఇదే రేటే ఉంది, ఈ సంవత్సరం కూడా ఇదే రేటే ఉంది. దీనికి తగ్గలేదు, పెద్ద ఫరక్ లేదు, దీనికి ఫరక్ అవ్వలేదు. 2043 30,000 నుంచి 40,000-50,000 వరకు రేటు ఉండేది. ఈ సంవత్సరం వచ్చేసి సడన్లీ హాఫ్ రేట్ వచ్చింది. అది 15,000 నుంచి 25,000 వచ్చి 5531 తగ్గడానికి కారణం? 5531 నిరుడు 18,000-20,000 ఉండేది. ఈ సంవత్సరం 14,000, 15,000, 17,000 వరకు ఉంది. ఆయిల్ కంపెనీ వాళ్ళు వస్తే అదే రేటే ఉంటది, దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఇతర దేశాలకు పంపారా? అన్ని పోతాయి, 60 కంట్రీకి పోతాయి. ఇక్కడ నుంచి 60 దేశాలకు పోతాయి. कौन से भारत कौन से कंट्री जाते बा मिर्ची? ये मिर्चा, हाँ मिर्चा ये क्या है, पूरा हमारा इंडिया में कोई बड़ा వేరే దేశాలలో రారా కొనుగోలు చేయడానికి? కంపెనీ, ఇంగ్లాండ్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, కంపెనీలు ఉన్నాయి, ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏమేమి ఆయిల్ తయారు చేస్తారు తోటి? దీంట్లో లిఫ్టీకి పోతది, లిఫ్టీకి పోతది, ఆయిల్ పోతది, మెడిసిన్ కి పోతది, కారానికి పోతది, తినేకి పోతది. ఇంగ్లాండ్ లో ఎలా మీరు చిల్లీ సాస్, రెడ్ సాస్ యూజ్ చేస్తారో అలాగే మిర్చి ఆయిల్ తీసి వాళ్ళు సాంబారాలకి దానికి వేసుకుంటారు. మనం కార పొడి వేసుకుంటాం కదా, వాళ్ళు ఆయిల్ లో వేసుకుని వంట చేసుకుంటారు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ అంతే. మనకి చేతికి అది అంటుతుంది, వాళ్ళకి చేతికి ఏమి అంటకుండా నీట్ గా వాళ్ళు ఆయిల్ యూజ్ చేస్తారు. దానికోసం ఎక్కువ లిఫ్టిక్ కూడా దీంట్లో ఇంగ్లాండ్ కంపెనీ చాలా ఉన్నాయి కంపెనీలు. అంటే ఇక్కడ నుంచి బయటికి పోతాయి వ్యాపారస్తులు, బయటికి చాలా బయటికి పంపిస్తారు. ఒకటి నార్త్ కొరియా, సౌత్ కొరియా, బంగ్లాదేశ్ పోతది. అంటే రైతులకు కూడా తెలియాలి కదా ఉద్దేశం నాది. పోతుంది అన్ని వేరే స్టేట్, ఇక్కడ నుంచి స్టేట్ కి అయినా కానీ, కంట్రీకి అయినా కానీ పంపిస్తారు. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న విస్తీర్ణం? ఇది విస్తీర్ణం వచ్చేసి ఒక 200 నుంచి 400 ఎకరా వరకు ఉందండి. ఓకే, ఇంకా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న ఇక్కడ బిజినెస్? మామూలుగా బిజినెస్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న. 10 గంటలకు స్టార్ట్ అయితే
మీకు ఇది 2:30 వరకు టెండర్ రాస్తారు. 2:30కి టెండర్ రాసినాక 3:30కి టెండర్ ఫారం వస్తుంది. సింతాలు చేసేసి మీకు 4:30, 5 గంటలు, 6 గంటలు, 7 గంటల వరకు రైతులు పంపిస్తాం. రైతులకు అమౌంట్ రైతులకి ఇక్కడ స్పాట్ ఇయ్యరు. ఏమి ఇస్తారంటే ఇప్పుడు 10 లక్షలు వాళ్ళకి ఒక రైతులది పట్టి అయిందంటే 1 లక్ష క్యాష్ ఇస్తారు. 9 లక్షలు వచ్చేసి 2 రోజుల్లో వాళ్ళకి ఆర్టీఎస్ ముఖాంతరంగా అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడతారు. అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇక్కడ, మొత్తం క్యాష్ ఇయ్యరు. మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్. ఈ రోజు మీరు సరుకు అమ్మినారంటే మీరు ఆధార్ కార్డు, మీది అకౌంట్ బుక్ నాకు ఇవ్వాలి. వాళ్ళు బిల్లు ఇస్తారు కదా, దాంట్లో మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మొత్తం ఆర్టీఎస్ ద్వారానే జరిగేది. క్యాష్ వ్యవహారం ఉండదు. క్యాష్ వ్యవహారం ఇక్కడ ఉండదు. మొత్తం ఆర్టీఎస్ ఉంటది. ఇప్పుడు ఏమంటే సీజన్ లేదు కదా, 2 రోజులు వేస్తారు. సీజన్ లో వచ్చి సరుకు ఎక్కువ వచ్చినప్పుడు వారము 10 రోజులు టైం ఉంటది. ఇక్కడికి గొండలు కానీ మీరు చెప్పిన పుష్పగాని వస్తాయి ఇక్కడికి వస్తున్నాయన్నా, ఇక్కడ నుంచి బయటకి పంపిస్తారు. ఈ రోజు ఎంత సరుకు అన్నా 1,00,000 వరకు? 1,00,000 వరకు వచ్చింది. 80,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు. ఏ క్వాలిటీలు ఎక్కువ వచ్చింటాయన్నా? మన కాడ ఏ క్వాలిటీ అయితే 5531 ఎక్కువ వస్తుంది. ఇక్కడికి 2043 ఎక్కువ వస్తుంది. డబ్బి కడ్డీ బ్యాడ్కి అంటే డైలీ అంటే సోమవారం గురం 2 మార్కెట్ అన్నమాట. ఎందుకన్నా డైలీ పెట్టకపోవడం? డైలీ పెట్టరు ఈడ. ఎందుకు రీజన్ ఏమంటే ఇప్పుడు ఈ రోజు 1,00,000 వచ్చింది. 1,00,000 సరుకు ఏమంటే రేపు రీప్యాకింగ్ చేసి అన్ని ప్యాకింగ్ చేసి అన్ని బయటకు పంపించాలి కదా, డ్రై అవ్వాలి కదా, నీళ్ళు వేసుకొచ్చి ఉంటారు. దానికి 2 రోజులు టైం కావాలి కదా, దానికోసం డైలీ పెట్టరు. సోమవారం వచ్చినా గురువారం వచ్చినా 1,00,000 సరుకు వచ్చినా ఒక సంచి కూడా రైతు వెనక్కి తీసుకుపోడు. అన్ని వ్యాపారం జరుగుతాయి. అన్ని వ్యాపారం చేసి రైతులందరికీ ఆర్టీఎస్ చేస్తాం. మిగిలితే రేపేస్తారా? మిగిలేదే ఉండదు ఇక్కడ. ఒక్క లాట్కి నో టెండర్ అనేది ఉండదు. ఎన్ని లాట్లు వచ్చినా ఎట్లాంటి క్వాలిటీ వచ్చినా వ్యాపారం జరుగుతాయి ఇక్కడ. మీకు ఏమి వేస్ట్ కాయ ఉన్నా ఇక్కడ దానికి కూడా ఒక విలువ ఉంటది. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారన్న మామూలుగా? ఇప్పుడు స్టార్ట్ అయింది, 10 గంటలకు స్టార్ట్ అయింది. రాసుకుని పోతుంటారు. ఇప్పటి నుంచి 2 గంటల వరకు రాసుకొని పోతుంటారు. 50 లాట్లలో దగ్గర అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయ్యే విధానం అంటే ఇప్పుడు వస్తున్నారు కదా వాళ్ళు వచ్చి రాసుకొని పోతుండ్రు. అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అది? అంటే నేను గుంటూరులో కానీ నంద్యాలలో కానీ ఎక్కడైనా సరే ఏ విధంగా ఉంటుంది అంటే సిచ్యువేషన్ వస్తాడు. నువ్వు ఇప్పుడు రైతుది 70,000 చెప్పాడు అనుకో, 70,000 చెప్పిన తర్వాత రైతు 70,000 చెప్పిన తర్వాత నువ్వేం చెప్తావు? 70,000 చెప్పాడా, నువ్వేందంటే ఆయన 60,000 అడిగిన అనుకో. ఇంకా 3 వ్యాపారస్తులు గుంటూరులో అయితే రాసుకొని వెళ్ళిపోతారు. నువ్వు రేటు చెప్తా రాసుకొని వెళ్ళిపోతారు. కొన్ని ఏరియాలో ఏం జరుగుతుంది అంటే 70,000 చెప్పిన అనుకో, పక్కన వ్యాపారస్తులంతా తోడయి పాట పాడతారు అనమాట. 60,000 70,000 అట్లా హరాజ్ సిస్టమ్ ఉండే ఆట. హరాజ్ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మా కాడ సిస్టమ్ వచ్చేసిన ఇక్కడ మన కాడ సిస్టమ్ 50 పొద్దున 100 మనుషుల వరకు టెండర్ రాస్తారు. ఇక్కడ మనము స్లిప్ ఇస్తాము, టెండర్ ఫార్మ్ ఇస్తాము. టెండర్ ఫార్మ్ ఇచ్చినాక వాళ్ళు ఏమంటే రాసుకొని పోతారు. రాసుకొని పోయి కంప్యూటర్ లో యాడ్ చేస్తారు. వాళ్ళ రేట్లు కంప్యూటర్ యాడ్ చేస్తారు. అలాగే 100 మంది చేస్తారు. దాంట్లో ఎక్కువ ఎవరు రేట్ ఉంటది అది ప్రభుత్వం నుంచి మనకి టెండర్ ఫార్మ్ అనేది వస్తుంది. మధ్యాహ్నం ఆ ఫార్మ్ వచ్చినాక 2:30కి వస్తుంది. ఆ ఫార్మ్ రేట్ వచ్చినాక వాళ్ళ లాట్ నెంబర్ ఉంటాయి కదా, లాట్ నెంబర్ పైన మనము రేటు రాస్తాము. రేటు రాసేసి వాళ్ళకి రైతులకి నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వేసి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోపోవచ్చు. 100% కి ఇక్కడ రేట్ అందరికి నస్తాయి. రైతులకి ఇబ్బంది అనే పరిస్థితి లేదు ఇక్కడ. వాళ్ళ రైతులను అడగండి. కూర్చో. ఏ ఊరు పెద్దనా? మాది అనంతపురం డిస్టిక్, నార్పల్ మండలం, రంగాపురం గ్రామం, గూగూడు పుల్లయ్య స్వామి ఫెస్టివల్ దగ్గర. నేను కొత్తగా పెట్టాను. ఇప్పుడు మా ఏరియా అంతా అరిటాను, ఏదో చూద్దామని ఈ సంవత్సరం నాటి డబ్బి బాడి అని. ఎన్ని బస్తాలు తెచ్చారు ఇక్కడికి? ఇప్పటికి 35 బస్తాలు తెచ్చాను. తెచ్చాను. ఈ రోజే ఫస్ట్ టైం, నేను ఇంతవరకు రాలేదు ఇప్పటికి. బాగా మార్కెట్ పరిస్థితి మా ఏరియా అంతా అరటి ఎవరు పెట్టరు, మామూలు తినే కాయలు పెడతారు. కానీ ఈ డబ్బి రకం అనేది నేనే. తినేకాయలు ఏ రకాలు పెడతారు? అవే 24 ఉంటాము. అవే 341 యావో తెలియదు. ఎలా ఉన్నాయి తోటలు యావరేజ్ గా? మామూలుగా యావరేజ్ అంటే మా అరటి ఎక్కువ ఉన్నది, దీని మీద అంత పెట్టుబడి పెట్టరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ ఏరియాలో అసలు తోటలు ఏ విధంగా ఉన్నాయి? తోటలు అయితే వైరస్ ఉంది, పర్వాలేదు, బాగుండాయి. ఎర్రనేళ్ళు మావి బాగుండాయి. నేను పెట్టినా పర్వాలేదు, కాకపోతే దిగుబడి కూడా బాగానే పర్వాలేదు. ఇప్పుడు మీ జిల్లాలో ఎక్కువ ఎక్కడ వేస్తారు మిరప? మా జిల్లాలో మిరప తక్కువ. అది కళ్యాణ దుర్గము, అక్కడ ఆ ఏరియా అంతా మొత్తము అది సీర్ కొట్టాల ఆ ఏరియా ఎక్కువ. మొత్తం మళ్ళీ గుంటకల్ సైడ్ ఎక్కువ ఈ రకాలు. నాకు గుంటకల్లో ఇచ్చిండేది విత్తనాలు, అంటే లూజ్ ఇత్తనాలు, ఈ కాయలు ఇత్తనాలు నేను తీసుకోండి.
ఈ కాయలు తీసుకొని ఎన్ని క్వింటాలు వస్తుంది ఇది ఎకరాకు మామూలుగా మీకు మామూలు తీసుకున్న మామూలుగా అంటే 12 వరకు 15 వరకు దిగుబడి. ఒకవేళ నీళ్లు 3 ఎకరాలు వేసింటి ఇప్పుడు 12-15 వరకు వస్తుంది. భూమి పెద్ద మాది ఎర్రనేలలో. ఎర్రనేలలో అయితే బాగుంటది డబ్బి వేడి. లేదు రేగళ్ళు బాగుంటాయి. నేను ఎర్రనేలలో, మాది ఎర్రనేల కాబట్టి ఎర్రనేలలో పెట్టాను. అన్ని బాగుంటాయి క్వాలిటీలు. అయినా బాగుంది, కన్వీనియంట్ అయితే. నేను ఇంకా కొత్తగా వచ్చినా కదా హెచ్చరియడం కానీ ఇలా మర్యాద చేయడం కానీ ఒక రైతుకు బాగా విలువ ఇస్తున్నారు. వేరే మార్కెట్లకు నేను అన్ని పోయినా, పత్తి ఆస పోయినా, మొత్తం అన్ని చూసినాను. వీళ్ళు మాత్రము వచ్చిన వాళ్ళ నుంచి విలువ రైతుకు మనకు బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. దీని వరకు అయితే ఓకే. ఓకే. అస్సలాముఅలైకుం సార్. వాలేకుం. నా పేరు హసను. మాది ఇక్కడ ప్రకాశం జిల్లా గిద్దలూరు, ఆంధ్రప్రదేశ్. సరే, మీ పేరు సార్? నా పేరు అల్లా వకాష్. ఓకే. నేను ఇక్కడే బ్యాడ్గిల్ ఉంటాను. ఓకే. అంటే ఇక్కడ ఏ రకాలు వస్తాయి సార్ ఎక్కువ? ఇక్కడ అన్ని రకాలు వస్తాయి. బ్యాడ్గి రకాలు బ్యాడ్గిల్లోనే అన్ని రకాలు వస్తాయి. గుంటూరు వస్తుంది, 553 వస్తుంది, 2043 వస్తుంది, 243 వస్తుంది, కేడీఎల్ డబ్బి, అన్ని రకాల క్వాలిటీ వస్తాయి. ఓకే. ఇప్పుడు 2043 అంటే తగ్గడానికి గల కారణం ఏంటి సార్? మామూలు తగ్గడం అంటే ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి, వేరే స్టేట్ నుంచి సరుకు వస్తున్నాయి. గుజరాత్ నుంచి, గొండాలు పేరు ఉంది ఊరు పేరు, అక్కడ నుంచి చాలా సరుకు వస్తున్నాయి. దానికోసం 2043 రేట్ తగ్గినది. లాస్ట్ సంవత్సరం ఇదే టైంలో 350-40 రూపాయలు ఉంది, 40,000 ఉంది. ఇప్పుడు అదే క్వాలిటీ 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. అంటే అక్కడ విస్తీర్ణం పెరిగా లేకపోతే పంట బాగా వచ్చిందా? పంట బాగా వస్తుంది, విస్తీర్ణం కూడా పెరిగిందండి అక్కడ. ఓకే. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? ఇంకా ఉంది సార్, ఇంకా పెరిగిన అక్కడ మార్కెట్ పెరిగే అవకాశం లేదు. ఇక్కడ నుంచి దీనికి తగ్గుతుంది కానీ ఎక్కువ పొజిషన్ లేదండి. ఓకే. ఈ కడ్డీ బ్యాడి, డబ్బీ బ్యాడి పరిస్థితి సార్? అది కూడా ఇప్పుడు వస్తున్నాయి సార్. ఇక్కడ ఫస్ట్ వచ్చింది మళ్ళీ చాలా రేట్ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ టెండర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏం రేట్ అవుతుంది. ఓకే. అంటే ఈ రోజు కదా సార్, మామూలుగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ అంటే ఈ రకంగా ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. 5531 పరిస్థితి సార్? 5531 పరిస్థితి చాలా తగ్గింది సార్. 411 అని, 1081 అని, 644 అని ఆ క్వాలిటీ ఇక్కడ రాదండి. ఇక్కడ రాదా? అంటే ఎక్కువే సార్ మా ఏరియాలో. సరే ఆ క్వాలిటీ ఇక్కడ రాదు. ఇండో వస్తుంది, సూపర్ 10 వస్తుంది, అది వస్తుంది. మీరు చెప్పేది క్వాలిటీ ఇక్కడ రాదు. సూపర్ 10 పరిస్థితి సార్? సూపర్ 10 ఇప్పుడు 15 నుంచి 17 వరకు నడుస్తుంది. ఓకే. అవి ఏసీలో కూడా స్టాక్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉండొచ్చు సార్ ఏసీలో స్టాక్? ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక ఏసీలో 60% ఇంకా బ్యాలెన్స్ ఉంది. 60%. 35 ఏసీలు ఉన్నాయి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్. ప్రతి సంవత్సరం మామూలుగా అయితే ఖాళీ అయితే సార్? ఖాళీ అవుతుంది. ఈ సంవత్సరం 60% ఇంకా సాధన బ్యాలెన్స్ ఉంది సార్. అంటే మీరు ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో మీరు వెరిఫై చేసింది అంత ఏమన్నా వెరిఫై చేసింటారు కదా? అవును సార్. హోటల్ ఎలా ఉన్నాయి సార్ మామూలుగా? ఈ సంవత్సరం పంట అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక రైతు లాస్ట్ సంవత్సరం 5 ఎకరాలు పెట్టారు, ఈ సంవత్సరం 20 ఎకరాలు వేశారు. 20 ఎకరాలు. అంటే వైరస్ ఎక్కువ ఉంది, నల్లి లేదు సార్, ఏం లేదు. వైరస్ ఏం ఎఫెక్ట్ లేదు. డ్యామ్ లో నీళ్లు లేవు? నీరు లేకుండా గానీ పంట బాగుంది. బాగుంది. డ్యామ్ లో నీరు లేదంటారు కానీ ఇప్పుడు లాస్ట్ సంవత్సరం 5 ఎకరాలు పెట్టారు, 10 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం 20 ఎకరాలు పెట్టారు, 5 క్వింటాలు వస్తేనే చాలా ఎక్కువ వస్తుంది కదా సార్. అవునా సార్? మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు ఉండవు? లేదు. ओके, थैंक यू सर। बल्लारी में कितना तेल है अभी? एसी कितने है बल्लारी में? एसी टोटल एसी 27 है टोटल 27 का तो 27 బళ్ళారిలో 27 ఏసీలు ఉన్నాయి. సరుకు ఎంత ఉంది? తైలే कितने अभी? अभी 50% तैले भी है. इनका 50% सर आड़ ఉందంట. 50% मिर्चा कई बचे उधर रेट नहीं है. वो गोंडल मिर्చి आया ना, वो ఎంపీ గుజరాత్ గొండల్ మిర్చి వచ్చింది కదా గుజరాత్ ఎంపీ నుంచి, దానికోసం 50% సరుకు మొత్తం ఇంకా బళ్ళారిలోనే ఉంది. దానికి ఖాళీ అవ్వలేదు. 50,000 40,000 ఉండే సరుకు ఇప్పుడు 15,000 నుంచి 20,000 వచ్చి. బళ్ళారి ఏరియాలో క్రాప్ ఎలా ఉంది, పంట ఎలా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి? बल्लारी एरिया में खेत कैसा है पूछ रहे? बल्लारी एरिया में खेत अच्छा है, पीक अच्छा है, रेट नहीं है. वजह क्या कहते गोंडल को क्या है, देखो रेट कम हुआ. బళ్ళారి ఏరియా మొత్తం బాగుంది, ఆంధ్ర ఏరియా మొత్తం బాగుంది, రేటు లేదు, సరుకు బాగుంది అంటున్నారు వాళ్ళు. అంటే గుజరాత్ నుంచి డ్యామ్ లో నీళ్ళు అయితే ఫరక్ లేదు వాళ్ళు. డ్యామ్ లో నీళ్ళు ड्याम में पानी कम है, थोड़ा कम है, पानी स्टॉप करे अभी उन्होंने, मगर है ना पीक अच्छा है. गोंडल में बहुत बड़ा एरिया पे इस साल वो क्या है ना, డ్యామ్ में పానీ నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇడిచేది లేదు ఇప్పుడు. అయినా కానీ పంట చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే గుజరాత్ ఎంపీ ఏరియా చాలా అంటే చాలా పెరిగింది, ఎక్కువ విస్తీర్ణం ఉందంట అక్కడ. దానికోసమే
ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణం అంటున్నారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు బళ్ళారిలో విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? బళ్ళారి ఏరియా ज़्यादा हुआ कम हुआ? ज्यादा है एरिया ఏరియా పెరిగింది. విస్తీర్ణం నిరుడికిన 2 రకాలుగా పెరిగింది అంటున్నారు. ఇప్పుడు 2043 రేట్ తగ్గిద్దా పెరిగిద్దా? 2043 में रेट नीचे आने का है ऊपर आता है? बोलने नहीं आ सकता, नीचे आ सकता ఓ చెప్పలేమంట 20 లోపలే ఉంటది అంటున్నారు. ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ? వీళ్ళ మొత్తం కేరళకి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, సరౌండింగ్ ఇండియా అన్ని స్టేట్ కి పంపిస్తారు. ఎక్కువ ఏ సరుకు వీళ్ళు ఎక్కువ కొనేది డిమాండ్ ఏది ఉంది? ఎక్కువ కిసే డిమాండ్ है पूछ डिमांड सिर्फ केडीएल है, डब्बी है, కడ్డీ వేడికి డబ్బీ వేడికి రెండుకే డిమాండ్ ఉండేది, మిగతా డిమాండ్ లేదు. 553 పరిస్థితి ಅದು वो कम है थोड़ा, क्यों क्रॉप ज्यादा है ना इसलिए रेट। 1081 40 डीडी ల పరిస్థితి ఎలా ఉంది? डीडी सब पूरा सीड वैरायटी का है, कम है। डब्बी केडीएल ये ज्यादा डिमांड है सब। డబ్బీ కేడీఎల్ అంతే డిమాండ్ ఉంటది, మిగతా క్వాలిటీ అన్ని డిమాండ్ తక్కువ అంటున్నారు. ఓ క్రాప్ ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ అంటున్నారు. ఓకే, ఏ ఊరన్నా? మాది మాసూర్. మాసూర్ మసూర్ అంటే బళ్ళారికి దగ్గరలో? బళ్ళారి దగ్గర కాదు, ఇక్కడ మనకి ఒక 35 కిలోమీటర్ అంతే. ఇప్పుడు మీది బళ్ళారిలో బిజినెస్ ఉంది? అక్కడ ఆడే బిజినెస్ ఉంది ఏసీలా? ఇప్పుడు బళ్ళారిలో ఎన్ని ఏసీలు ఉంటాయన్నా? ఒక 14-15 ఏసీ ఉంటాం. ఇప్పుడు ఏసీ ఫుల్ ఉన్నాయా అయిపోయినాయి? ఉన్నాం కాయలు ఉన్నాం. ఒక అర్ధ ఏసీ తీసాడు అంతే. ఇప్పుడు 14 ఏసీలు 14 లక్షల సరుకు ఉంది అంటే దాంట్లో 7 లక్షలు ఖాళీ అయింది, 7 లక్షల సరుకు ఉంది అంటున్నారు. అంటే ఆడ 35 నుంచి 40 ఏసీలు ఉన్నాయి. వీళ్ళు కొనేది 14-15 ఏసీలు కొంటారు. అంటే వీళ్ళు అక్కడ నచ్చిన వాళ్ళ ఏసీలు కొంటారు. 30-40 ఏసీ 50 ఏసీ ఉన్నాయి కదా, 50 ఏసీలు ఒక 20 లక్షల సరుకు ఖాళీ అయిందంటే ఇంకా 20 లక్షల సరుకు ఆడ ఉంది. ఓకే, ఇప్పుడు మన ఈ కర్ణాటక మొత్తం మీద ఎక్కువ వెరైటీ ఏది వేస్తారన్నా? 2043 మళ్ళా డబ్బీ కేడిఎల్ అంటే కడ్డీ. ఓకే, 553 తీసుకుంటాను. ఎలా ఉందన్నా మొత్తం ఓవరాల్ గా పంట ఎలా ఉందన్నా? పంట 2043 మళ్ళా జాస్తి బాగుందా? ఎక్కువ ఈ సంవత్సరం 2043 తగ్గడానికి గల కారణం ఏంటన్నా? ఎక్కువ శాతం 2043 అక్కడ తగ్గిపోవడానికి రేటు కమ్మి అంటే 120-110 అంటే రేటు మామూలుగా అయితే 30,000-40,000 ఉన్నది కదా, 2043 తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటున్నా? రీజన్ అంటే 20 లో ప్రైస్ కా 20 లోపల పెరిగే అవకాశాలు లేవా? లేవు. ఓకే, ఇప్పుడు పంట అయితే ఎలా ఉందన్నా బళ్ళారి సరౌండింగ్ లో? పర్వాలేదు, బాగున్నాం. ఈ సంవత్సరం ఏసీలో ఖాళీ అవకాశాలు ఉన్నాయన్నా? లేదన్నా. ఫ్రెండ్స్, ఆ విధంగా జరిగిందనమాట. మనం రైతులతో వ్యాపారస్తులతో ఆ విధంగా సంభాషణ జరిగింది. కాయలు అనేది ఏ విధంగా ఉంటాయి, అసలు ఏంటి అనేది మీకు ఇంక ఏ విధమైన వీడియోలు కావాలి అనేది ఖచ్చితంగా మీరు చెప్తే నేను ఆ విధమైన వీడియోలు ఖచ్చితంగా పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు నాకు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో వ్యక్తపరచాలి. నా అన్ని బాగా నచ్చినాయి అంటే కనుక 10 మందికి షేర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మరి బాయ్.